ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ భవనంలో పార్క్ చేసి ఉన్న ఎలక్ట్రిక్ స్కూటీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో 4 అంతస్తుల భవనం మొత్తం మంటలు వ్యాపించడంతో మంటలకు 2 సజీవ దహనమయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 50 మందికి పైగా రక్షించారు. భవనంలో మరొక 100 మందికి పైగా చిక్కున్నట్టుగా సమాచారం అందుతోంది. పలువురికి గాయాలు కాగా హాస్పిటల్కు తరలించారు. ఘటనా స్థలి వద్ద ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ భవనంలో పార్క్ చేసి ఉన్న ఎలక్ట్రిక్ స్కూటీలో ఒక్కసారిగా కూడా మంటలు చెలరేగాయి. ఈ మంటల ధాటికి మొత్తంగా కూడా 4 అంతస్తుల భవనం మొత్తం మంటలు వ్యాపించడంతో 2 సజీవ దహనమయ్యారు. ఇంకా అక్కడ సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 50 మందికి పైగా కూడా రక్షించారు. భవనంలో మరొక 100 మందికి పైగా కూడా చిక్కున్నట్టుగా ప్రాథమికమైన సమాచారం అందుతుంది. రైట్, మరింత పూర్తి ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ రాము ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ రాము, ఈ అగ్ని ప్రమాదం ఎట్లా చోటు చేసుకుంది, గల కారణాలేంటి? ఇప్పటికే 2 సజీవ దహనమైనట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి రాము? బిందు, ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో జరిగిన ఈ భారీ అగ్ని ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం నోయిడాలోని మమూరు ప్రాంతంలో ఉన్న 4 అంతస్తుల నివాస భవనంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే భవనం గ్రౌండ్ ఫ్లోర్ లో పార్క్ చేసి ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో క్షణాల్లో మంటలు మొత్తం భవనాన్ని వ్యాపించావి. లిథియం అయాన్ బ్యాటరీలో మంటలు చెలరేగడంతో అత్యంత వేగంగా విస్తరించావని అధికారులైతే ప్రాథమిక విచారణలో భావిస్తున్నారు. అయితే మంటలు వ్యాపించడంతో భవనం మొత్తం కూడా దట్టమైన పొగతో నిండిపోయింది. పై అంతస్తుల్లో ఉన్న కుటుంబాలు బయటకు వచ్చే పరిస్థితి లేక తీవ్ర భయాందోళనకి గురయ్యారు. కొందరు అయితే బాల్కనీకు నిలబడి సహాయం కోసం కేకలు వేసిన పరిస్థితి కనిపించింది. అయితే అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపు స్థానికులు కూడా తమ వంతు సాయం చేసి కొంతమంది రక్షించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే అగ్నిమాపక సిబ్బంది వచ్చిన తర్వాత రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు అయితే ప్రారంభించావి. ఏదైతే పై టెండర్లు హైడ్రాలిక్ ల్యాడర్లు ఉపయోగించి బయట అంతస్తుల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చారు. ఇప్పటి వరకు 50 మంది పైగా సురక్షితంగా రక్షించారు. 2 వ్యక్తులు మాత్రం మంటల్లో చిక్కుకొని థ్యాంక్ యూ రాము.